క్షమించాలి, గొంతు బాగులేదు. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ربما يود الذين كفروا لو كانوا مسلمين ذرهم يأكلوا ويتمتعوا ويلهيهم العمل فسوف يعلمون وما أهلكنا من قرية إلا ولها كتاب معلوم ما تسبق من أمة أجلها وما يستأخرون. సోదరులారా, ఈరోజు తరావీ నమాజ్ 13వ జ్యూస్ నిన్న ముగిసింది. ఈరోజు 14వ జ్యూస్. అంటే మొత్తం ఒక జ్యూస్లో 128 వాక్యాలు ఇమాం గారు చదివారు. 128. అందులో కనీసం ఒక 8 వాక్యాలు అనుమతిస్తారా తర్జుమా చేయడానికి? కూర్చుంటారా? ఈరోజు మధ్యాహ్నం జుమాలో మస్జిద్ ఫుల్ అయిపోతే కంట్రోల్ తప్పింది అనమాట. గొంతు కొద్దిగా సహకరించండి ఇన్షాల్లా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఈరోజు మీరు ఏదైతే తరావీ విన్నారో అందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, రబ్బనా యవద్దుల్ లజీన కఫరు లౌ కాను ముస్లిమీన్. ప్రతి అవిశ్వాసి చనిపోయేటప్పుడు, ప్రాణం పోయేటప్పుడు, మరియు తీసుకువెళ్ళి ఖననం చేసేటప్పుడు, లేకపోతే దహనం చేసేటప్పుడు, లేకపోతే తీర్పు దినానాలు లేపినప్పుడు, సమాధుల్లో నుంచి లేపినప్పుడు, లేపుతాడు కదా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మరణాంతర జీవితం ఉంది కదా అండి. ఆ సమయంలో ప్రతి అవిశ్వాసి, ప్రతి కాఫిర్ అంటే బూతు కాదు, కాఫిర్ అంటే అవిశ్వాసి, ముస్లిమేతరులు, సృష్టికర్తని ఆరాధించని వారు ఇలా అంటారంట, ఒకవేళ మేము ముస్లింలైతే ఎంత బాగుండేది అని వాళ్ళు అంటారు అని అల్లాహ్ చెప్తున్నాడు. వాళ్ళు ఆ రోజు అలా అంటారు. ప్రాణం పోయేటప్పుడు ఖచ్చితంగా తెలిసిద్ది. ప్రాణం పోయే ముందు ఖచ్చితంగా తెలిసిద్ది. ఏం తెలిసిద్ది? దైవదూతలు వస్తూ పోతూ ఉంటారండి. ప్రతి మనిషి, ముస్లిమైనా ముస్లిమేతరుడైనా, చనిపోయి 2-3 రోజుల ముందు దైవదూతలు వస్తూ పోతూ ఉంటారు. మీరు గమనించారో లేదో, ఎవరో తెల్ల ముసుగులో వచ్చారు, 4 కలవరిస్తూ ఉంటాడు చనిపోయే వ్యక్తి. 2 రోజుల నుంచి చెప్తూ ఉంటాడు, 3 రోజుల క్రితం చెప్తూ ఉంటాడు. గమనించాలా ఏం చెప్తున్నాడో, చెవులు పెట్టి వినాలా. వింటే చెప్తాడు, ఎవరో వచ్చిపోతున్నారు, మౌలి సాబులు వచ్చిపోతున్నారు. ఎందుకంటే దైవదూతలు ఎలా వస్తారండి? మౌలి సాబుల్లాగా వస్తారు. మౌలి సాబులు ఎవరో వస్తున్నారు అంటే అర్థం చేసుకోవాలి, సమయం ఆ సమయమైందని. ఆ సమయంలో అప్పుడు విశ్వాసులైతే అల్హమ్దులిల్లా, ముస్లింలైతే అల్హమ్దులిల్లా. కానీ అవిశ్వాసం నాడు చేశారా, ఆ సమయంలో ఉంటాడు, ఒకవేళ నేను ముస్లింగా చనిపోతే ఎంత బాగుంటుంది అంటాడు. అప్పుడు తలపొస్తాడు. కానీ ఉపయోగం లేదు. అల్లాహ్ అంటున్నాడు, ఓ ప్రవక్త, వీళ్ళు అంటున్నాడు అల్లాహ్ జరహం, వదిలేసే. జరహం అంటే వదిలేసేయండి, వారి మానాన దరహం యాకులు, తిని తాగి విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టు జీవించేసి చూసారా. ఈరోజు వర్తిస్తుంది ఈ నెల. విశ్వాసులు ఉపవాసాలు ఉంటే అవిశ్వాసులు ఉపవాసాలు ఉన్నారా? మనం చూస్తూ ఉంటాం, రహదారుల్లో చూస్తూ ఉంటాం. మధ్యాహ్నం, సాయంత్రానికి ముందు, ఉదయం 10ంటికి టిఫిన్లు, హోటల్స్ మొత్తం జనాలంతా. అల్లాహ్ అంటున్నాడు, దరహం వదిలేసేవో ప్రవక్త, యాకులు వయతమత్తవు వయలహిహిముల్ అమలు ఫసౌఫ యఅలమూన్. ఈరోజు తింటున్నారు కదా, ఈరోజు విచ్చలవిడిగా ఎంజాయ్ చేస్తున్నారు కదా, అతి త్వరలో తెలుసుకుంటారు. ఫసౌఫ యఅలమూన్, అతి త్వరలో వారు తెలుసుకుంటారు. వమా హలక్నా మిన్ ఖరియతిన్ ఇల్లా వలహా కితాబున్ మాలూమ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, మేము ఇంతవరకు ఏ బస్తీనైనా, ఏ పట్టణాన్నైనా
ఒకవేళ నాశనం చేశామంటే నాశనం చేయడానికి ముందు మేమేం చేశాము గౌరవించాము. అల్లాహు అక్బర్. ఖురాన్ అల్లాహ్ అంటున్నాడు, మేము గడువు ఇవ్వకుండా ఏ బస్తీని నాశనం చేయాల, మేము గడువు ఇవ్వకుండా ఏ పట్టణాన్ని నాశనం చేయాల. అల్లాహ్ అంటున్నాడు, మా తస్బిహు మిన్ ఉమ్మతిన్ నజలహా వమా ఇస్తాఖిరు. ఏ బస్తీ అయినా తగలబడింది అంటే, ఏ పట్టణమైనా ధ్వంసమైపోయింది అంటే, మా శిక్ష అవతరించింది అంటే ఖచ్చితంగా మేమిచ్చిన గడువుకి 1 నిమిషం ముందు కానీ 1 నిమిషం లేటు కానీ జరగలేదు. మా దైవదూతలు సమయాన్ని నిర్ధారించిన ప్రకారంగా వచ్చి నాశనం చేశారు. అల్లాహ్ యొక్క శిక్షలు గతంలో చాలా దిగినాయి. అల్లాహ్ అంటున్నాడు, చూడండి ఈ వాక్యం ఎంత బాధ కలిగింది అంటే, మా గురువు గారు అహ్మద్ అల్ హవాషి చనిపోయారు సౌదీ అరేబియాలో. ఈ వాక్యాలు చెప్పేటప్పుడు అసలు ఎంత ఏడ్చేవారంటే, అవిశ్వాసులు ఉన్నారు చూసారా, మక్కా వాసులు, వారు దైవ ప్రవక్తను ఉద్దేశించి, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీ పైన దైవవాణి అవతరింపబడుతుందని చెప్తున్నావు కదా, పిచ్చోడు నువ్వు. ఏమన్నారు? మజ్నూన్ అంటే పిచ్చోడు. క్షమించాలి, నన్ను క్షమించాలి. మస్తాన్ అంటే పిచ్చివాడు అని అర్థం. ఎవరైనా పేరు మస్తాన్ అంటే దయచేసి మార్చుకోండి. మస్తాన్ అంటే ఏంటి? పిచ్చివాడు. మజ్నూన్ అంటే అదే అర్థం, పిచ్చివాడు. అల్లాహ్ అంటున్నాడు, నా ప్రవక్త వాళ్ళు నిన్ను పిచ్చు అంటున్నారు. అంటున్నాను. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉద్దేశించి వాళ్ళు ఏమన్నారు? ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నిజంగా నువ్వు కనుక ప్రవక్తగా అయితే నీతో పాటు దైవదూతలను ఎందుకు తీసుకురావు? అల్లాహు అక్బర్. ఏమంటున్నారు? నిజంగా నువ్వు దైవ ప్రవక్తగా అయితే నీ దైవదూతలు ఎక్కడ? నాకు చూపించు, తీసుకొచ్చి చూపించు. అల్లాహ్ అంటున్నాడు, తీసుకొచ్చి చూపించాలా? అల్లాహ్ అంటున్నాడు, నా ప్రవక్తతో పాటు ఒకవేళ దైవదూత వస్తే నీ నాశనమే. అల్లాహ్ అంటున్నాడు, ఊరికే వస్తాడండి దైవదూత ఊరికే దిగుతారా? పైనుంచి శిక్షణ తీసుకొని వస్తాడు. ఆ దైవదూత వస్తే మీరు మిగులుతారా? నా ప్రవక్తను మీరు దైవదూతను తీసుకురావయ్యా. ఏ దైవదూత వస్తున్నాడో, దైవమాన్ని వినిపిస్తున్నాడో ఆ దైవదూతను నాకు చూపించు. నువ్వు ఒక్కడే చూస్తున్నావండి, మాకు చూపించంటారా? నీకు చూపించాలా? మీ దగ్గరికి రావాలా? అల్లాహ్ అంటున్నాడు, నా దైవదూతలు వస్తే శిక్షను తీసుకొని వస్తాడు. అజాబ్ నాశనం తప్ప బతికి బట్ట కట్టేవాడు ఎవరు ఉన్నాడు? అల్లాహ్ వేడుకు చూడ. గత 5 రోజుల క్రితం ఏ వాక్యం అయితే ఇక్కడ చదివారో ఇమాం గారు, అందులో అల్లాహ్ అంటున్నాడు, నా ప్రవక్త వీళ్ళు మాట్లాడితే దైవశిక్ష దింపమని చూద్దాం అంటున్నారు కదా. నా ప్రవక్త, ఏ బస్తీలో అయితే మీరు నడుస్తున్నారో నా ప్రవక్త, ఎవరండి ప్రవక్త? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. నా ప్రవక్త, నువ్వు నడిచే దారిలో, నువ్వు ఎక్కడైతే జీవిస్తున్నావో, నువ్వు ఎక్కడైతే ఉంటున్నావో, నువ్వు ఉండగా మేము శిక్షను దింపుతామా? నువ్వు ఉండగా ఆ గడ్డ పైన శిక్ష వచ్చిందా ప్రవక్త? నువ్వు ఉండగా? అల్లాహు అక్బర్. అల్లాహ్ ఎంత కరుణించేవాడు. అల్లాహ్ సమాధానం అంటున్నాడు, ఇన్నా నహ్ను నజ్జల్నా జిక్ర వ ఇన్నా లహు లహాఫిజూన్. ఖురాన్ గురించి అల్లాహ్ సమాధానం అంటున్నాడు. ఖురాన్ వాక్యం అండి. అల్లాహ్ సమాధానం అంటున్నాడు, ఖురాన్ గ్రంథాన్ని మేము అవతరింపజేశాము, దీని బాధ్యత కూడా నేనే తీసుకున్నా. ఈ ఖురాన్ గ్రంథాన్ని మార్చే శక్తి, దమ్ము ప్రపంచంలో ఎవరికి లేదు. గత గ్రంథాలన్నీ మార్చబడినాయి. ఖురాన్ గ్రంథాన్ని మార్చేవాడు పుట్టలేదు. ఎందుకంటే దీని బాధ్యత అల్లాహ్ స్వయంగా తీసుకున్నాడు. అల్లాహు అక్బర్. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు అంటున్నాడు, సోదరులారా, ఇన్నా కఫైనాక మినల్ ముస్తహజీన్. ఓ ప్రవక్త,
నిన్ను ఎగతాళి చేసే వారికి నేను చాలు అంటున్నాడు. అల్లాహు అక్బర్. నేను చూసుకుంటాను వాళ్ళని వదిలేసి. ఎగతాళి అంటే నా ప్రవక్త నిన్ను వాళ్ళు మజ్నూన్ అన్నారు, పిచ్చివాడు అన్నారు. ఇంకోటి సాహిర్ అన్నారు, చేతబడి చేసేవాడు. వెళ్ళి చేతబడి చేస్తాడు. దూర ప్రాంతం నుంచి వచ్చేసి దైవ ప్రవక్తతో వాళ్ళు ఏదో పోరాటం చేసి లేకపోతే ప్రపంచంలో లేకుండా చేద్దామని చెప్పేసి చాలా మంది వచ్చారు. వచ్చిన తర్వాత దైవ ప్రవక్త దగ్గరికి వచ్చేసి ఏం చేశారు? కలుమ చదివి వెళ్ళిపోయారు. ఈ దూరం నుంచి చూసేవాళ్ళు ఏం చేశారు తెలుసా? అబ్బో చేతబడి చేశాడండి. వచ్చినోడు ఎలా వచ్చాడు తెలుసా? ఈ రోజు లాస్ట్ రోజు మహమ్మద్ సుల్లాహం అన్నాడు, కానీ రోగ పొడుచుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అష్హదు అన్న ముహమ్మద్ అల్లాహు అక్బర్. సోదరులారా, ఒక అంశం గుర్తుకొస్తుంది. ఒక మాంత్రికుడు తీసుకొని వచ్చాడు. దైవ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరకు, మక్కా వాసు. ఏం చేశాడు తెలుసా? చూడండి, ఆయన మాట్లాడితే ఏదో వాక్యాలు అంటాడు, ఖురాన్ అంటాడు, అంటే దైవ గ్రంథం అంటాడు, అల్లా యొక్క దైవతను అవతరింపరుస్తున్నారు అంటాడు, రకరకాలుగా చెప్తూ ఉంటాడు. ఆయన వైద్యం చేయండి అన్నాడు. ఆ మాంత్రికుడు వచ్చాడు. మాంత్రికుడు తీసుకొని వచ్చారు. మాంత్రికుడు దగ్గరకు వచ్చారు దైవ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద. ఏంటి నీ ఇబ్బంది ఏంటి అన్నాడు. ఏమండి, మాంత్రికుడు ఏం చేస్తాడండి? ఏమంటారు? భూత వైద్యం చేసామంటే ఏమంటాం? భూత వైద్యుడు అనాలా? సరే, భూత వైద్యుడు వచ్చాడు. ఏంటి నీ ఇబ్బంది ఏంటి అన్నాడు. నీ ఇబ్బంది ఏంటి అంటే దైవ ప్రవక్త అన్నారు, నా ఇబ్బంది చెప్పమంటావా? ఇన్నల్ హమ్దులిల్లాహి నహ్మదుహు వ నస్తঈనుహు వ నస్తగ్ఫిరుహు. అల్లాహ్, ఇది నా ఇబ్బంది అన్నాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఘనతని కొనియాడారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాని ప్రశంసించారు ప్రవక్త. ఏమన్నాడు తెలుసా? మూతవేద్యుడు ఇంకోసారి చెప్పండి. ఇప్పుడు చెప్పింది రెండోసారి, ఇన్నల్ హమ్దులిల్లాహి నహ్మదుహు వ నస్తঈనుహు వ నస్తగ్ఫిరుహు వ నతవక్కలు అలైహి. అయ్యా ఇంకోసారి చెప్పరా? భూత వైద్యుడు ప్రవక్త వారిని మళ్ళీ మూడోసారి అడిగాడు. ఒక ప్రవక్త మూడోసారి, ఇంకొకసారి, ఒకసారి చెప్పరా? చెవులారా అడుగుతా. మూడోసారి ప్రవక్త చెప్పగానే ఏం చేశాడు? చెయ్యి ముందుకు జాపాడు. చెయ్యి ముందుకు జాపి అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తప్ప వేరే ఆరాధ్య దైవం లేదని నేను విశ్వసిస్తున్నా, మీరు అంతిమ ప్రవక్త అని. భూత వైద్యుడికి కాంట్రాక్ట్ ఇచ్చి తీసుకొచ్చారు దైవ ప్రవక్తను ఈరోజు ఓడించామని చెప్పేసి. ఆ వ్యక్తి వచ్చి ప్రవక్త వారిని మీ ఇబ్బంది ఏంటని అడిగితే, నా ఇబ్బంది ఎలా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాని పొగడమే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఘనత, అల్లాహ్ సుబ్హానహు వ తఆలాని ప్రశంసించడం. అల్లాహు అక్బర్. సోదరులారా, ఈ విధంగా జరుగుతూ ఉంటే వాళ్ళు ఏం చేశారు? ఖచ్చితంగా చేతబడి చేస్తున్నాడు. ఏమన్నారు? సాహిర్, నువ్వు సాహిర్ని, నువ్వు చేతబడి చేస్తున్నావు. అల్లాహు అక్బర్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హృదయానికి ఈ మాటలు, మనస్సు ఎంత నొచ్చుకొని ఉంటాయో అల్లాహ్కి తెలుసు. కాబట్టి అల్లాహ్ అన్నాడు, నా ప్రవక్త, నిన్ను వాళ్ళు అనరాని మాటలు అంటూ ఉంటే నీ మనసు చిన్నబోతున్న విషయం నాకు తెలుసు ఓ ప్రవక్త. వారిని నాకు వదిలిపెట్టేసే ఓ ప్రవక్త అంటే. అల్లాహు అక్బర్. సోదరులారా, చెప్పండి ఏం చేయాలి? విశ్వసించే వారిలో మనం ఉన్నందుకు అల్హమ్దులిల్లాహ్ అనాలా? అనండి సుబ్హానల్లాహ్. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాక్యంలో 44వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు. 44వ వాక్యం అషర దقيقة إن شاء الله نخلص. لها 7 أبواب في كل باب جزء مقسوم. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, వీళ్ళందరికీ మీది గమ్యం ఏంటో తెలుసా? నా ప్రవక్తని దూషించిన వారి గమ్యం ఏంటో తెలుసా? నరకం. అల్లాహ్ అంటున్నాడు, ఆ నరకానికి ఎన్ని ద్వారాలండి? నరకానికి ఎన్ని ద్వారాలు చెప్పండి, మీరు తెలుసా? తెలిస్తే చెప్పండి అయ్యా. నరకానికి ఎన్ని ద్వారాలు? 7. ఖురాన్ అంటుంది లహా సబ.
7 ద్వారాలు నరకానికి. లహ సబాతు అబ్వాబ్ ఫీ కుల్లి బాబిన్ జుజున్ మఖ్సూమ్. ప్రతి ద్వారానికి మరొక ద్వారానికి సంబంధం లేదు. 7 ద్వారాలు. జన్నత్కి ఎన్ని ద్వారాలండి చెప్పండి? జన్నత్కి ఎన్ని ద్వారాలు? 8. జజాకల్లా. ఎందుకు ఒక ద్వారం పెరిగింది? జహన్నంకి 7 ఉంటే, నరకానికి 7 ఉంటే జన్నత్ కూడా 7 ఉండాలి కదా, ఒక ద్వారం ఎందుకు పెరిగింది అని అడిగితే అల్లా అంటున్నాడు, ఉపవాసం ఉండే దాసుల కోసం ఒక ద్వారాన్ని కేటాయించాం. బాబు రయ్యాన్ 7 ద్వారాలు నరకానికి ఉంటే ఒక ద్వారాన్ని స్వర్గంలో పెంచాము. ఎందుకు పెంచామంటే ఉపవాసం ఉండే వాళ్ళ కోసం. ఉపవాసం ఉండే వ్యక్తి మాత్రమే ఆ ద్వారం దగ్గరికి వెళితే అది తెరుచుకుంటుంది. ఉపవాసం లేని వ్యక్తి వెళితే అది మూసుకుంటుంది. అది ఆటోమేటిక్ అల్లాహ్ చేతిలో ఉంది దాని రిమోట్. అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లాహ్. మనమంతా ఉపవాసం ఉన్నాం కదా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ బాబు రయ్యాన్లో నుంచి జన్నత్లోకి ప్రవేశింపచేయాలని దువా చేస్తున్నాం. అల్లాహుమ్మా దఖుల్ జన్నత మిన్ బాబు రయ్యాన్ ఇన్షాఅల్లాహ్. ఆమీన్. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, ఇన్నల్ ముత్తఖీన ఫీ జన్నాతిన్ వ ఉయూన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అలవాటు ఏంటంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సంప్రదాయం ఏమిటంటే, ఎప్పుడైనా జహన్నం గురించి, నరకం గురించి చర్చిస్తే ఖచ్చితంగా వెంటనే జన్నత్ గురించి కూడా ఖచ్చితంగా చర్చిస్తాడు. ఆయన అలవాటు, అల్లాహ్ యొక్క సంప్రదాయం అది. అల్లాహ్ అంటున్నాడు, ఇన్నల్ ముత్తఖీన ఫీ జన్నాతిన్ వ ఉయూన్. స్వర్గంలో స్వర్గవాసులు. మనమంతా ఇక్కడ తరాలు ఎందుకు చదివామండి? స్వర్గం కోసమే కదా. మనం ఉపవాసం ఉంటుంది ఎందుకు? స్వర్గంలో వెళ్ళడానికే కదా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఇన్నల్ ముత్తఖీన ఫీ జన్నాతిన్ వ ఉయూన్ ఉద్ఖులుహా బిసలామిన్ ఆమినీన్. ఫ్లైట్ ఎక్కారండి ఎప్పుడైనా? ఫ్లైట్ ఎక్కారా? ఎయిర్ హాస్టల్స్ స్త్రీలు, అందమైన యువకులు ఉంటారు. ఎందుకు? మనిషి బీపీ, షుగర్, రకరకాల జబ్బులు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, కంగారు పడిపోతారు విమానం చూసి ఏడుకొచ్చేసేది కొందరికి. అవునా? ఎయిర్ హాస్టల్స్ ఉండి వాళ్ళు ఏం చేస్తారంటే, సున్నితంగా కనిపించే సౌందర్య రాసులు వాళ్ళని చూసి మనిషి ఏం చేయాలా? మర్చిపోవాలా, లేదంటే జ్వరం తెచ్చుకోవాలా. ఆడపిల్లలు ఉంటే ఇక్కడ మనం మగవడం కదండి అనే భావన రావడానికి ఏం చేస్తారు? వాళ్ళు మంచి యువతులను పెడతారు, అక్కడ అందమైన సౌందర్య రాసులను పెడతారు. ఎక్కడ? ఫ్లైట్ లో ఎక్కగానే ఏం చెప్తారు? వెల్కమ్ అండి. సోదరులారా, జన్నత్ యొక్క ద్వారం దగ్గర దైవదూతలు సలాం చెప్తూ ఉంటారు. ఎక్కడ చూసినా సలామే. దైవదూతలు సలాం 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 సలాం. అల్లాహు అక్బర్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, వనజానా మా ఫీ సుదూరిహిం మిన్ గిల్లిన్ ఇఖ్వానా అలా సురురిన్ ముతఖాబిలీన్. జన్నత్లోకి వెళ్లే ముందు మనుషులకు అల్లాహ్ తన దాసులకు ఏం చేస్తున్నారో చూసారా? జన్నత్లోకి పోయే ముందు ఇన్షాఅల్లాహ్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ జన్నత్లో ఏర్పాటు చేయగా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ జన్నత్లో ప్రవేశం కల్పించుగాక. జన్నత్లోకి పోయే ముందు ద్వారం దగ్గర అల్లాహ్ ఏం చేస్తున్నాడు తెలుసా? మనిషిలోని మర్మం ఏముంటుంది? అసూయ, రాగద్వేషాలు. అల్లాహ్ అంటున్నాడు, మేము లాగేస్తాం. ఈ హృదయంలో ఉండేటువంటి మర్మం, ఒక మనిషి మరొక మనిషి అభివృద్ధిని కోరుకోవటం. ఫలానా వాడు మొన్నదాకా సైకిల్ మీద తిరిగాడండి, టక్కమని బండి కొనేశాడు, అయ్యో 4-wheeler కొనేశాడు, బిల్డింగ్లు కట్టేస్తున్నాడు, అయ్యో వ్యాపారాలు చేసేస్తున్నాడు. ఎక్కడికి వస్తుంది? అసూయ. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, జన్నతులోకి ప్రవేశించే ముందు మేము మా దాసులకు ఏం చేస్తాము? ఈ మనసుని శుభ్రం చేస్తాము. అసూయ, రాగద్వేషాలు, మర్మము లేకుండా, ఒకరు ఒకరి పైన ఏడవకుండా
ఎలాగా ఇఖ్వానా, అల్లా అంటున్నాడు సోదరుల మాదిరిగా. సోదరులకే పడట్లేదు కదా, అన్న అభివృద్ధి తమ్ముడు కోరుకోగా, తమ్ముడు బాగుండాలని అన్నయ్య దువా చేయట్లా. ఖురాన్ వింటున్నారా? 2-3 రోజుల్లో వాక్యం వస్తుంది సోదరులారా. హజరతే మూసా అలైహిస్సలాం, హజరతే మూసా అలైహిస్సలాం సోదరుడు హారూన్ అలైహిస్సలాం, వారిద్దరి వృత్తాంతం వచ్చింది 2-3 రోజుల్లో. ఇన్షాల్లా గురువు గారు చెప్తారు. తమ్ముడు అన్న వారికే పడుతుంది. అల్లా అంటున్నాడు, మేము మా స్వర్గంలో ప్రవేశించేటప్పుడు వారి హృదయాలను శుభ్రం చేసి అన్నదమ్ముల మాదిరిగా, సోదరుల మాదిరిగా వారు లోపల వ్యవహరించేటట్టుగా లా మస్సహుం ఫీహా నసబున్ వమా హుం మిన్హా బిముఖ్రజిన్. జన్నత్లోకి ప్రవేశించిన తర్వాత మళ్ళీ జన్నత్ నుంచి ఎప్పుడూ తీసేది లేదుగా, అక్కడ శాశ్వతంగా ఉండాల్సిందే, ఎవరు మిమ్మల్ని తీసేది లేదు. అల్లాహు అక్బర్. ఒక వాక్యం అండి, అనుమతిస్తారా? నబ్బి ఇబాది అన్ని అనల్ గఫూర్ రహీం. దీన్ని తర్జుమా చేయమంటారా? తెలుగు భాషలో ఈ వాక్యం నబ్బి ఇబాది అన్ని అనల్ గఫూర్ రహీం. మరే ప్రవక్త, ఓ నా ప్రవక్త, నా దాసులకు చెప్పు మీ సృష్టికర్త చాలా కరుణించేవాడని చెప్పు. వారికి అల్లాహ్, మీ సృష్టికర్త మిమ్మల్ని అతి ఎక్కువగా కరుణించేవాడని చెప్పు వారికి. అల్లా అంటున్నాడు ప్రవక్తతో, నా దాసులకు చెప్పండి, మీ సృష్టికర్త అనుగ్రహించేవాడని చెప్పండి, ఆయన కరుణించేవాడని చెప్పండి, ఆయన పశ్చాత్తాపడే వారి యొక్క పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడని చెప్పండి. అల్లాహు అక్బర్. ఇంత నచ్చ చెప్పాల్సిన అవసరం అల్లాహ్ ఉందా అండి? ఎన్ని పాపాలు చేస్తున్నాం, అయినా అల్లా అంటున్నాడు ఇబాది, నా దాసుడు. అయినా ఏమంటున్నాడు అల్లా సుబ్హానహు వ తఆలా? ఇబాది, నా దాసుడు. అల్లాహు అక్బర్. ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి, గుర్తుపట్టారా అంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ముఖం అంతా ఎర్రగా అయిపోయింది. కోపం వచ్చినప్పుడు, ఆవేదన వచ్చినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ముఖం ఎర్రబారిపోవడం సహజం. సహాబాలు చాలాసార్లు చూశారు. నేను ఎవరో తెలుసా అన్నాడు. తెలుసు అన్నారు. అర్రఫ్తని, అర్రఫ్తక, అవును గుర్తుపట్టాను, నా బాబాయిని చంపిన వాడు నువ్వేగా అన్నారు. ఎవరండి బాబాయ్? హజరతే హంజా రలియల్లాహు తఆలా అన్హు హతమార్చిన హతుడు ప్రవక్త వారి వద్దకు వచ్చి వెనక నుంచి వస్తున్నాడు. ప్రవక్త వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దృష్టి ముందు నుంచే కాదు, వెనక నుంచి కూడా ఇచ్చాడు. మనకు మందే కాదు, మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందు నుంచి ఎలా చూస్తారో వెనక నుంచి కూడా అలాగే చూడగలరు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి ఆ మాదిరిగా ఇచ్చాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అద్భుతమే కదా అది. ఎందుకు ముందుకు రా అన్నారు. కంగారు పడిపోయాడు. రాగానే అర్రఫ్తని, యా రసూలల్లాహ్, నన్ను గుర్తుపట్టారా? నేను ఎలా మర్చిపోగలను? నా బాబాయ్, నా చిన్నాన్న హంజా రలియల్లాహు తఆలా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, నా టైగర్ అన్నాడు. అల్లాహ్, నా సింహం అన్నాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరిని? మనిషిని పట్టుకొని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క చిన్న బాబాయ్ని, చిన్నానే అనాలి కదండి, తండ్రి యొక్క తమ్ముడు, చిన్నానే అనాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కన్నా వయసులో చిన్నవాడు, వరుసకి మాత్రం చిన్నాన్న. 19 ఏళ్లే వయసు. ప్రవక్త వారి వయసు 45 అప్పటికి. మరి విశ్వసించి ఇస్లాంలోకి వచ్చారు. సుబ్హానల్లాహ్. ఆ హంజా రలియల్లాహు తఆలా వారిని ఎలా హతమార్చారో చెప్పాలంటే జుమా ఖుతుబా ఎన్నుకోవాలి. ఆ హతుడు వచ్చి, ఒకవేళ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముందు నేను సాగిలా పడి అల్లా నన్ను మన్నించు అంటే నా పశ్చాత్తాపాన్ని అల్లా స్వీకరిస్తారా ఓ ప్రవక్త అడగడానికి వచ్చా. ప్రవక్త శ్లాసం వారి మొహం ఎర్రబారిపోయింది కదా ముందు అతన్ని చూసి. ఈ విషయం చెప్పగానే తస్లీం వెంటనే
వెంటనే స్వీకరించవయ్యా, కలమ చదవయ్యా, ఆశించి మాకు ప్రాణం ఎప్పుడైనా పోవచ్చు. కలమ చదివాక ప్రాణం పోయిందనుకో నీ గ్యారంటీ మాది. ఎందుకు? మన్ ఖాల లా ఇలాహ ఇల్లల్లాహ్ ఆఖిరుల్ కలాం ఫదఖల జన్నah. ఎవరైతే చివరిసారి అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్య దైవం లేడు అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సందేశహరుడు అని చెప్పేసి ఎవరైతే చనిపోతారో, షహాదత్ ఇస్తారో, ఆ వ్యక్తి ఖచ్చితంగా ఒకరోజు జన్నత్లోకి వెళ్తాడు. కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ హద్దుల్ని కూడా ఎంత దుర్మార్గంగా చిత్రహింసలు పెట్టి చంపారంటే, హింసించారంటే, హజరత్ హంజా రజియల్లాహు తఆలా యొక్క హద్దుల్ని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కల్మా చదువు అన్నారు. కానీ ఎందుకు? అల్లాహ్ ఏమంటున్నాడు? నా దాసుడు ఒకవేళ సముద్రపు పొంగు అంత పాపాలు చేసి వచ్చిన పశ్చాత్తాపడి చివరిలో పశ్చాత్తాపడి మరణం పొందాడు. సముద్రపు పొంగు అండి, అల్లాహు అక్బర్, ఎంత ఉంటుందండి. అంత పాపాలు చేసినప్పటికీ కూడా పశ్చాత్తాపడి ఒకవేళ వస్తే అతన్ని కూడా నేను కరుణిస్తా, అతన్ని కూడా నేను మన్నించేస్తా. అల్లాహు అక్బర్. సోదరులారా, వాక్యాలు చాలా ఉన్నాయి. ఇన్షాల్లాహ్ అజీజ్ మిగతా వాక్యాలు రేపు ఫజర్ నమాజ్ తర్వాత తెలుసుకుందాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా విశ్వాసం పైన ఇహలోకాన్ని విడిచిపెట్టే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరి కోరికని స్వీకరించుగాక. క్షమించాలి ఒకవేళ సమయం ఎక్కువ తీసుకుని ఉంటే ఇన్షాల్లాహ్ అజీజ్ ఫజర్ నమాజ్ తర్వాత మిగతా వాక్యాలు, కొన్ని వాక్యాలు ఇన్షాల్లాహ్ అజీజ్ మీ ముందు చర్చకు వస్తాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ విషయమైతే మనం చర్చించిన వాటిపైన ఆచరణ చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. సుబ్హానల్లాహి బిహమ్దిహి సుబ్హానకల్లాహుమ్మ బిహమ్దిక అష్హదు అన్ లా ఇలాహా ఇల్లా అంత అస్తగ్ఫిరుక.